కనుక ఇప్పుడు మన స్వభావము యేసు ప్రభువు లాంటి స్వభావం అయితే ఆయన పోలికలోకి మనము ఆటోమేటిక్గా మార్చబడతాం. చూడండి, దినాల్లో చాలామంది దేవుని ప్రజలు తమ స్వభావానికి దేవునికి విరోధంగా మార్చుకుంటున్నారు. తమ అలవాట్లను దేవునికి విరోధంగా మార్చుకుంటున్నారు. తమ జీవన శైలిని దేవునికి విరోధంగా మార్చుకుంటున్నారు. దేవుని ఏర్పాటులో వాళ్ళు జీవించిన వాళ్ళు దేవుని స్వభావంలోకి ఎలా వస్తారండి? ఎలా వస్తారు? దేవుని ఏర్పాటులో జీవించిన వాళ్ళు దేవుని స్వభావంలోకి ఎలా మారుతారు? ఆయన అలవాట్లు ఎలా వస్తాయి? ఆయన యొక్క లక్షణాలు మనకు ఎలా వస్తాయి? యేసుప్రభు లక్షణం ఏంటో తెలుసా? ఎవడైనా నిన్ను ఒక చెంప మీద కొడితే, ఒక దెబ్బ కొడితే రెండో చెంప కూడా చూపించన్నాడు. అది ఆయన లక్షణం. మనం చూపించగలుగుతామా? చూపిస్తామా? అబ్బే, కుదరదు, మనకు కుదరదు. ఆయన అన్నాడు, యేసుప్రభు అన్నాడు. మన భారతదేశంలో గాంధీ గారు కూడా ఈ సిద్ధాంతం చెప్పాడు. ఎవడైనా నిన్ను ఒక చెంప మీద కొడితే నువ్వు రెండో చెంప చూపించని గాంధీ గారు సిద్ధాంతం చెప్పాడు. ఎక్కడి నుంచి తెచ్చాడయ్యా అని అడిగా మేము ఆలోచిస్తే బైబిల్ చదివాడంట ఆయన. గాంధీ గారు బైబిల్ చదివాడంట. బైబిల్లో యేసుప్రభు సిద్ధాంతాలు ఆయన నచ్చిన, ఆయనకే కాదు, స్వామి వివేకానంద అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు కూడా యేసుప్రభు సిద్ధాంతాలు తెలుసు. ఇంకా ఆయనలే కాదులేండి, చాలామంది బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు. వాళ్ళు బైబిల్లో నుంచి తీసుకొచ్చిన సిద్ధాంతాలని నేర్పించారు. బైబిల్లో ఉన్నటువంటి యేసుప్రభు బోధించిన బోధనలే నేర్పించారు. సరే, అసలు ఇంకో మాట చెప్పాలంటే మన భారతదేశ రాజ్యాంగం కూడా బైబిల్ని ఆధారం చేసుకుని రాయబడింది అంటారు. ఎందుకంటే దేవుడు ఎలాంటి నియమావళి పెట్టాడో ఆ నియమావళి మన రాజ్యాంగం కూడా, ఆ రాజ్యాంగంలో కూడా ఉన్నాయని పరిశీలన చేసి చూసిన వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క నియమావళి మన రాజ్యాంగానిగా రాసుకున్నాం మనం. అంటే చూడండి, ఒక తప్పు చేసిన వాడికి ఏ శిక్ష వేయాలో మన రాజ్యాంగం చెప్తుంది. ఆ రాజ్యాంగంలో చెప్పబడిన మాటలన్నీ ఈ బైబిల్లో నుంచి తీసుకొచ్చిన విషయాలే. ఇంకో మాట చెప్పాలంటే మన రాజ్యాంగాన్ని బ్రిటిష్ ప్రభుత్వంలో నుంచి తీసుకొచ్చి రాశారని కూడా చెప్తారు. మరి అదంతా నిజం మనకు తెలియదు, కానీ అంత పరిశోధనలు మనం చేయలేదు, కానీ ఇట్లా చెప్తారు. కనుక ఈ బైబిల్లో రాయబడిన సంగతులన్నీ కూడా మనం పాటిస్తున్నాం. ఈ దినాన్న పాటిస్తున్నాం, వాటిని మనము నియమావళిగా పెట్టుకున్నాం. కనుక పెట్టుకుని అట్లా బైబిల్లోని సంగతులను మనం మరి నెరవేర్చాలనేటువంటి నియమాలు కలిగి ఉంటున్నాం, కానీ నెరవేరుస్తున్నామా? నెరవేరిస్తే ఎందుకు ఈ కోర్టులు, ఎందుకు ఈ పోలీసులు, ఎందుకు ఈ శిక్షలు? చెప్పండి. అంటే మనకు శిక్షాస్మృతి ఉంది కదా అని నేరం చేయమని కాదు. నేరాలు చేస్తే శిక్ష ఉంది. నేరాలు చేస్తే నువ్వు పలానా నేరం చేస్తే నేను శిక్షిస్తుంది గవర్నమెంట్ అనే నియమావళి ఉంది. అవి